నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనిషి యొక్క గొప్పతనం నిర్ణయించే అంశం ఏంటంటే తను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా తన ఆచార సాంప్రదాయాలు, నాగరికత, సంస్కృతి తరాలను మర్చిపోకుండా వాటిని పాటించడమే మనిషి యొక్క గొప్పతనం అంటారు. విదేశాల్లో పుట్టినప్పటికీ కూడా భారతీయ ఆచార సాంప్రదాయాలను పాటిస్తారు మన భారతీయులు. అలాంటి వాళ్ళలో ఒకరు లండా సుబ్రహ్మణ్యం. ఆయన బర్మా దేశంలో నివసిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇండియాకు వచ్చి మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పాలంటే నా పేరు లండా సుబ్రహ్మణ్యం అండి. బర్మాలో పుట్టి పెరిగాను. మా తాతగారి నుంచి జనరేషన్ స్టార్ట్ చేస్తే నేను థర్డ్ జనరేషన్ అనమాట. ఇప్పుడు మా అబ్బాయి పుట్టాడు కాబట్టి ఫోర్త్ జనరేషన్ దాకా అయిపోయింది అనమాట మా తరం. సో మెయిన్ అక్కడ తెలుగువారి కుటుంబాలు ఒక 130,000 కుటుంబాలు ఉంటాయి. 130,000 జనాభా ఉన్నారు. ఒక 5,000 కుటుంబాలాగా ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు మన ఇండిపెండెన్స్ ముందు చాలామంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి మళ్ళీ వచ్చేసారు. ఉండిపోయిన మాత్రం ఇప్పుడు ఉండిపోన్నారు అనమాట. అక్కడే ఉండిపోన్నారు అనమాట. సో దాంట్లో మేము కూడా ఒక కుటుంబం అన్నమాట. అంటే మీరు వృత్తిరీత్యా అక్కడ ఏం చేస్తారు? నేను బిజినెసే. నేను స్టార్టింగ్ నుంచే బిజినెస్లోనే ఉన్నానమాట. సో బర్మాలో పుట్టి పెరిగి బర్మా చదువుకున్నాను అనమాట ఎక్కువ. సో అక్కడ ఎడ్యుకేషన్ మాత్రం కొంచెం వీక్, కానీ మేము 10th క్లాస్ దాకా చదువుకొని బిజినెస్లో స్టార్ట్ అవ్వాం. సో దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము బాగా ఒక స్థాయికి వచ్చాం. ఏం స్థాయి అంటే బిజినెస్లో ఇప్పుడు మీ హోదా ఏంటి? బిజినెస్లో ఇప్పుడు మెయిన్ పల్సైజ్ ఎక్స్పోర్ట్ ఉన్నది, రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది, అలాగే హైరాస్ బిల్డింగ్ కడతాం. అప్పుడు లేఅవుట్ అన్ని చేస్తున్నాం అన్నమాట. అవన్నీ ఇక్కడ చూసుకొని కొన్ని ఈ 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తుంటే ఇక్కడ చూసి కొంచెం నేర్చుకొని అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. బర్మా కొంచెం ముందుకెళ్ళిన దేశం కాదు, వెనక్కి పడి ఉన్న దేశం ఇప్పుడు కూడాను అని చెప్పవచ్చు. ఎందుకంటే పొలిటికల్ విషయం వల్ల కొంచెం వెనక్కున్నది. సో మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి. మనుషులు మంచి వాళ్ళు వెరీ ఇన్నోసెంట్ పీపుల్. బర్మాలోనే మోసాలను తక్కువ, మోసాలు ఉంటాయి లేవు అని కాదు, కానీ చాలా తక్కువ. సో మంచి కల్చర్ ఉన్న దేశం అన్నమాట. క్రైమ్ రేట్ చాలా తక్కువ అండి. క్రైమ్ రేట్ చాలా తక్కువ. దాంట్లో మన తెలుగు వాళ్ళు ఇంకా కూడాను చాలా ఇన్నోసెంట్ పీపుల్. తెలుగు వాళ్ళు బర్మాలో ఎక్కడ ఉంటారు? ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంటారు? బర్మాలోనే తెలుగు వారు మోస్ట్లీ కోస్టల్ ఏరియా అంటారు. సో అప్పుడులోనే నేను ఆలకించిన చదువు అనమాట ఏంటంటే మన కొరంగి పోర్టు. చిన్నప్పుడు మాకు తెలియదు అన్నమాట. కొరంగి మాకు తెలుగు వాళ్ళకి చూస్తే వీళ్ళు బర్మాలు అందరూ కొరంగి అంటే మాకేటో చిన్న జాతి అని చెప్తారా అని మాకు డౌట్ వచ్చేది. ఇదేట్రా మన కొరంగి అంటే ఆఖరానికి కొంచెం 1999లోనే నేను ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను అనమాట. ఇండియాకి వచ్చి ఎందుకు ఇది మాకు ఇలా కొరంగి అని పేరు వచ్చిందని ఆలోచించి చూడబోతే చదువుకోవడానికి కూడా అప్పుడులోనే కొరంగి పోటు ఉన్నదని ఆలకించాను అనమాట. సో ఆ కొరంగి పోటు ఎక్కడ ఉన్నది దాని కాకినాడ దగ్గర ఒకటి ఉన్నది. ఆ కాకినాడ నుంచి మన పడవలతో అందరూ బయలుదేరారు అనమాట. బయలుదేరి ఇక్కడికి వచ్చారన్నమాట. అదే కిలోమీటర్ మాత్రం నాకు అంత ఐడియా లేదు, కానీ 4 days 5 days వచ్చేదారని ఆలకించాను. 4 days 5 daysలోనే సముద్ర మార్గమే పడవలో ఆ టైంలో వచ్చేసోరు. సో మోస్ట్లీ ఇప్పుడు తెలుగులు చూస్తే ఎక్కడ కోస్ట్లీ మన సీ కోస్ట్ ఉన్నది అదంతా అక్కడ మన తెలుగు ఉంటారు. రంగూన్ క్యాపిటల్ మన తెలుగు. ఆంధ్రప్రదేశ్ నుంచి కోస్టల్ ఏరియా గుండా అక్కడికి బర్మా కోస్టల్ ఏరియా వచ్చారు. ఎస్. సో అక్కడ నుంచి బసింగ్, రంగూను, అప్పుడు రంగూన్ ఇప్పుడు యంగో అంటారు అనమాట. అప్పుడు రంగూన్ అంటాం, రంగూన్ రౌడీ. అప్పుడు అదన్నీ చాలా ఫేమస్. సో మళ్ళీ ఇది మన మోల్మిన్. ఇప్పుడు మోల్మిన్కి బర్మాలో మనం ఏమంటామంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ అంటాం అన్నమాట. తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు వారే పెళ్లి చేసుకోవాలంటే మన ఆ మోల్మిన్కి వెళ్ళాలి. ఒక పిల్లకి కుర్రోడు కావాలన్నా, ఒక కుర్రోడు పిల్ల కావాలన్నా తెలుగు ఒక్కరే ఒక చోట ఉన్న జాగా అంటే అది మోల్మిన్. స్టేట్ వచ్చి దాని స్టేట్ పేరు వచ్చి మూన్ స్టేట్ అంటారు. మూన్ స్టేట్కి క్యాపిటల్ అన్నమాట మోల్మిన్. సో ఆ ఏరియాలోనే మన తెలుగు వారు చాలా మూన్ స్టేట్లోనే ఎక్కువ కనబడతారు కాబట్టి పెళ్లి చేసుకోవాలని వయసు వచ్చినప్పుడు మనకి ఇక్కడిలాగా మెట్రో అనేది లేదు కదా. సో నెలుకోవాలంటే సంబరాల టైంలో వెళ్ళాలా, అక్కడే చూసుకొని 5 hour అమ్మాయి జాతర టైం అన్నమాట. జాతర చూసుకొని అలాగే పెళ్లి చేసుకుంటారు అన్నమాట. మోస్ట్లీ మోల్మిన్ అన్నమాట. మళ్ళీ ఇంకో చోట వచ్చి మెయ్యి అనేది. అక్కడ మెయ్యి అంటే మనలాంటి స్కిన్ కనబడేదంటే అది మీరు అది తమిళన్ కాదు, కర్ణాటక కాదు, కేరళ కాదు, మన తెలుగులే.
మన స్క్రీన్ మన ఫేస్ కనబడిందంటే మీరు డైరెక్ట్ చెప్పవచ్చు ఆ ఐర్లాండ్ పూరా ఐర్లాండ్లోనే 98% మన తెలుగు వారు ఇండియన్స్లోనే. వాళ్ళు బర్మీస్ వేరే ఉంటారు కానీ మన ఇండియన్స్లో కనబడితే మన తెలుగులే, వేరే లాంగ్వేజ్ వారు లేరన్నమాట. మన తెలుగు వాళ్ళు అక్కడికి ఎవరైనా వస్తుంటారా అంటే ప్రముఖులు సెలబ్రిటీస్ ఎవరైనా? అంటే లాస్ట్ 1911లోనే మా తెలుగు సంఘం పూర్వీకులు స్థాపించారు, తెలుగు ఆంధ్ర మహాజన సంఘం అనేసి. సో ఆ తర్వాత 100 years టైంలో నేను ఆ టైంలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట అప్పుడు. సో అప్పుడు నేను సెలబ్రిటీలకు రావాలని చాలా ఆశ, ఎందుకంటే మా దగ్గర డబ్బు ధనం అంత లేదు. ఎందుకంటే మీ ఒక రూపాయి ఇచ్చి మాకు ఇప్పుడు చెప్పాలంటే 50 రూపాయలతో సమానం, 50 చట్తో సమానం. ఇండియా 1 రూపాయి అంటే 1 లక్ష ఖర్చు పెట్టాలంటే ఇండియా మా 50 లక్షలు రెడీగా ఉండాలి మా మా మనీ మాట. సో చాలా మా కరెన్సీ వాల్యూ కొంచెం తక్కువ మాట. సో దానివల్ల డబ్బులు ఇచ్చి రప్పించడానికంటే అదే కష్టమైన పని. సో అది ఎలాగా అవుతుంది మాట. సో తెలుగు అభిమానంతో ఎవరన్నా వచ్చిన అంటే మేము మర్యాద మాత్రం మీకు లోటు ఉండదు, అది మా దానిలో మాత్రం ఏ మర్యాద లోటు ఉండదు. కానీ డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి మాత్రం మాకు కాదనేసి ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట, మిస్టర్ ప్రభు గారు అనేసి. అప్పట్లో బర్మాలో సిసి రెడ్డి గారుతోనే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టామన్నమాట. ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చారన్నమాట ఆయన. సో ఆయన ద్వారా చిరంజీవి గారికి పరిచయం అయ్యింది. సో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు గారితో పరిచయం అయ్యాను. అయిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్ళడు. చాలా ఎంత పెద్ద అయినా మాకు టైం ఇస్తారు అనుకోలేదు. ఏ సంవత్సరంలో జరిగింది అది? 2000 మాకు మేము 11లో చేసుకున్నాం, 2010లో కలుసుకున్నాం అనమాట మెగాస్టార్ చిరంజీవి గారికి. మరి చిరంజీవి గారి తరఫున లేకపోతే చిరంజీవి గారు ఎప్పుడైనా బర్మాకి రావడం జరిగిందో? ఒకసారి జరగలేదండి, కానీ అప్పుడే తెలిసి ఫస్ట్ టైం మీట్ చేస్తాం. ఆయన సినిమాలు చూసాం కానీ ఆయన బయట చూడడం ఫస్ట్ టైం అన్నమాట. అప్పుడు చూడగానే ఆయనతో కలుసుకోవడం అయింది, పర్మిషన్ తీసుకొని కలుసుకున్న తర్వాత మాట్లాడడం, ఇంట్లో పిలిచాడు, మంచి మర్యాదలు ఇచ్చేసాడు, కాఫీ టీ అని కూర్చొని మాట్లాడి 1 గంటన్నర స్పెండ్ చేశాడు. ఆశ్చర్యం, ఒక ఎంత పెద్ద అయినా 1 గంటన్నర స్పెండ్ చేయడం అంటే చాలా మామూలు మాట కాదు. కూర్చొని బర్మా ఎలాంటిది, బర్మాలో ఏంటి జరుగుతుంది, ఆయన స్టోరీ కూడా చెప్పాడు మాట చిరంజీవి గారు. అప్పట్లో నాకు బర్మా అంటే చాలా కసి అనే ఒక మాట ఇప్పుడు దాకా నాకు చెప్తున్నది ఆయన చెప్పిన మాట. అదేంటంటే ఎందుకు కసి అంటే, నా చిన్నప్పుడు మా మామ వచ్చి దువ్విదంట. ఆ దువ్వితే దువ్వినికి ఆడుకొని ఇరిపిసాట ఇరిగిపోయినది ఆడుకున్నప్పుడు. అది వాళ్ళ మామ చాలా జోరుగా కొట్టిందంట చిరంజీవి గారికి. ఆయనకి చాలా కోపం వచ్చిందంట. ఈ బర్మా ఈ దువ్విని ఇరిపోయింది, నాకు ఎంత కొట్టిందా అనిస్తే. బర్మా ఆ టైంలో టీక్ దువ్వులు వస్తాయన్నమాట, చాలా ఫేమస్. అది మా తాత కూడా చెప్పుడు, నాకు మాత్రం తెలియదు. దువ్విన వల్ల నాకు చాలా బాధ తట్టుకోలేకపోను అనమాట. సో నా అప్పటి నుంచి బర్మా అది ఏంటి ఒకసారి వెళ్ళాలనేసి నాకు కసి ఉన్నది అనేసి ఆయన చెప్పాడనమాట. ఆయన స్టోరీ చెప్పాడనమాట. పెద్ద ఆయన స్టోరీ చెప్పడానికి ఆ స్టోరీ అక్కడ నవ్వుకొని మాట్లాడుకుంటే, కానీ నేను చూడాలి మణి గారు, ఎలాగైనా బర్మాకి వస్తాను అనేసి నాకు ప్రామిస్ కూడా ఇచ్చాడు, తప్పనిసరిగా వస్తాను మణి గారు అని చెప్పాడు. అనుకోకుండా అదే టైంలో ఆయన పొలిటీషియన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఐ థింక్ మన అయితే టూరిస్ట్ మినిస్టర్ అయ్యాడు అనుకుంటా, టూరిజం మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత నేను ఇంకా ఆయన రాలేడు అనుకుని మేము డిసప్పాయింటెడ్ అయిపోయినాం. అంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసారు మీరు, అంటే ఆయన ద్వారా ఎవరు రాలేదా మరి? ఆయన ద్వారా లేకపోతే స్వతహాగా వేరే సెలబ్రిటీస్ ఎవరు రాలేదా భారతదేశం నుంచి బర్మాకి? అదే చెప్పడానికి, ఆయన రాలేపోనాడు అనేసి మేము చాలా బాధతో నీకు రాడనుకున్నాం. చాలా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఏంటంటే, ఆ టైంలోనే మగధీర రిలీజ్ టైంలో బర్మాలో చాలా రామ్ చరణ్ గారికి ఫేమస్, చాలా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు. చూసాం అప్పుడు మగధీర అప్పుడు చూసాం. బర్మాలో టైటిల్స్ వస్తాయన్నమాట. థియేటర్ ఉంటాయి, బాగుంటాయి. లేదండి, తెలుగు సినిమాలు ఇప్పుడు దాకా లేదు. అది నేను ప్రయత్నిస్తాను, ఇప్పుడు దాకా నాకు లింక్ దొరకటం. తెలుగు సినిమాలు అక్కడ మంచి నాకు అడ్వైస్ ఇచ్చిన లేక ఇప్పుడు దాకా అది రిలీజ్ ఇప్పుడు చేయగలిగిన శక్తి మాకు వచ్చేసింది అనమాట. ఎంతమంది ఉంటారన్నారు? 1,50,000 అండి. 1,50,000. ఓకే, ఇది తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దయచేసి విన్నపం, లండా సుబ్రహ్మణ్యం గారి విన్నపం,
అక్కడ థియేటర్లు ఉన్నాయంట బర్మాలో. తెలుగువారు 150,000 మంది ఉన్నారు. వాళ్ళ కోసం తెలుగు సినిమాలు కూడా అక్కడ థియేటర్లో వేయండి. మేము నష్టం వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నామండి. వాళ్ళు అక్కడ నష్టపోయినా కూడా ఇక్కడ సినిమాలు తీసుకెళ్ళి అక్కడ ఆడించాలని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు అక్కడ మన హీరోలను చాలా ఆదర్శంగా చూస్తారు, వారి నటన చూడాలని ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత మగధీర టైంలో అనుకోకుండా అక్కడ మీరు మూన్ స్టేట్లో ఒక జాతర జరుగుతుంది అనమాట. నేను ఇంకా రెస్పాండెడ్ అయిపోయాను అనమాట, ఇంకా ఎవరికి రాడనుకుని. సో అనుకోకుండా ఫోన్ వచ్చింది. అదే టైంలో మా ప్రభు గారు ఫోన్ చేశారు, మణి గారు చిరంజీవి గారు మాత్రం రాలేకపోతున్నాడు, కానీ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన పుత్రుడు రామ్ చరణ్ వస్తాడంటే నాకు చేయలే వాళ్ళు ఉడిగాయన్నమాట. ఎంత పెద్ద సెలబ్రిటీ వస్తాడంటే అది నిజంగా కాదా, అవునా కాదా, అది నాకు నమ్మకం పెంచలేదు. సో అనుకోకుండాను నిజంగా ఆ టైంలో చిరంజీవి గారు కూడా కాల్ చేసి మణి గారు వస్తే మీరు చార్టర్ ఫ్లైట్ ఇవ్వాలంటే నేను బెదిరిపోను అనమాట. అని లేదు ఇంక జోక్ చేశాను, అవన్నీ ఏంటి లేవు, మా ఖర్చు మేము వస్తాం, మీకు తెలుగు ఎంత అభిమానం ఉన్నప్పుడు మేము రాకపోతే ఎలాగవుతుంది అనేసి ఆ పెద్ద ఆయన చెప్పిన ఒక మాటతోనే రామ్ చరణ్ గారు పంపారు. రామ్ చరణ్ వచ్చాడు. 2 days 100 years సెలబ్రేషన్ అప్పుడు మా సీఎం కూడా చాలా సంతోషపడ్డాడు. మన తెలుగు మహాజన సంఘం బర్మాలో తెలుగు సంఘం పెట్టమాట, తెలుగు సంఘానికి పెట్టి 100 years ప్రోగ్రామ్ మాట. రామ్ చరణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 days మాట చాలా 3-4 ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఆయన పేరు మీద మేము రక్తదానం కూడా చేసాము. అప్పుడు 55 మంది రక్తదానం చేశారు. మళ్ళీ ఆయన మెయిన్ ప్రోగ్రామ్ ట్రేడర్ హోటల్ ఉంది, 5 star హోటల్ ఉంది. అక్కడ ఓన్లీ విఐపీలకి అక్కడ ఉన్న మెయిన్ స్టేట్ గవర్నమెంట్, మళ్ళీ బర్మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, తెలుగు విఐపీస్కి సపరేట్గా ఒక ప్రోగ్రామ్, మళ్ళీ పబ్లిక్ ఒక ప్రోగ్రామ్, మళ్ళీ రామాలయం ఇప్పుడు మేము రామాలయం కడుతున్నా ఉన్నాం కదా, అప్పుడు ఆ రామాలయంలోనే ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ జరిగింది. కానీ చాలా అంత అనుకోలేదు చూడకముందు రామ్ చరణ్ గారు అంత సింపుల్గా ఉంటాడనేసి. వెరీ సింపుల్, వెరీ కూల్, మంచి మర్యాద, ఒక మంచి మర్యాద ఆయనకి ఫస్ట్ టైం చూశాను. ఒక సెలబ్రిటీ అంటే కొంతమందికి నేను ఇండియాకు ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్తూ వస్తుంటాను. కొన్ని సెలబ్రిటీలు చూస్తే నాకు చాలా మహా కోపం. అంటే ఏదో ఫ్యాన్స్ వచ్చి ఫోటో తీసుకుంటారంటే తోసేయడం అది ఇది చూస్తుంటాను, నాకు చాలా మనసు బాధ వేసేది. రామ్ చరణ్ లాంటిది ఒక్కటి కనబడలేదు. అందరికి ఫోటోలు, ఆ ఫోటోలు ఇప్పుడు దాకా ఉన్నాయి. అందరూ కొంతమంది ఇంట్లో పెద్ద పెద్ద ఫ్రేమ్లతో కట్టుకుని ఉంచారు. మా బామ్మర్ది అంటే ఇప్పుడు దాకా ఆయన తీసుకున్న ఫోటోకి ఇంట్లో ఒక 2 feet 4 feet పెట్టుకొని అలా పెట్టుకున్నారు అనమాట. ఇంటుకొని అంత చాలా సంతోషపడ్డారు. ఒక ఫస్ట్ టైం బర్మాలోనే ఒక సెలబ్రిటీ, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి, అది కూడా ఒక ఇంత పెద్ద, ఆ టైంలో రామ్ చరణ్ చాలా హిట్. మన తెలుగులే కాక బర్మాలోని మెగధీర నబువా అంటారు అనమాట. బర్మా భాషలోనే నబువా మెందా అంటారు. నబువా మెందా అంటే ఏంటంటే దానికి ట్రాన్స్లేట్ అంటే 2 జన్మాల హీరో, 2 జన్మాల స్టోరీ ఉంటుంది కదా, 2 జన్మాల స్టోరీ హీరో. వాళ్ళు ఈజీ కాదు, పేరు రాదు కాబట్టి వాళ్ళకి రామ్ చరణ్ అనేసి 2 జన్మాల హీరో. 2 జన్మాల హీరో అన్ని న్యూస్ పేపర్లోనే మ్యాగజైన్స్లోనే అన్నీ అయిపోవతికి చాలా తట్టుకోలేకపోయాం ఈయన చూడడానికి. సో చాలా ఆనందపడ్డాను. తర్వాత నేనే ఆయనకి ట్రాన్స్లేట్ గవర్నమెంట్ టీవీ ఛానల్ వచ్చే ఇంటర్వ్యూ చేసిన నేనే ట్రాన్స్లేట్ మాట. సో ముందే మా దేశం ఇంగ్లీష్ కొంచెం వీక్ కాబట్టి తెలియక చాలా 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 గొప్ప విషయం ఈ విషయం. అదే బర్మాలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు దాకా మనసులో మర్చిపోలేని విషయం. ఒక ఫస్ట్ టైం, ఎందుకంటే అది అవునా కాదా నాకు తెలీదు, ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక అంత డబ్బుతోనే కూడి ఉన్నది అనేసి అనుకుంటాను. ఎవరికైనా ఒక మనం వచ్చి తెలుగు ప్రేమతో పిల్లలని ఆశపెట్టినా వాళ్ళు ఎంత అడుగుతారు, మనం వేయగలవా వేయలేమా, చాలా భయం అన్నమాట. వస్తారు అనేసి ఒక ఆలోచన అయిపోయింది. తెలుగు అభిమానంతో కాదు, తెలుగు ఇది ఫస్ట్ టైం చిరంజీవి గారి మాట ఆలకిన తర్వాత చాలా నాకు ఆ కంటిలో కన్నీరు తిరిగింది. ఆ టైంలోనే ఒక తెలుగువాడు వచ్చి నాకు పిలిచాడు, నేను బర్మాకి వెళ్ళాలనుకున్నాను. అది కూడా ఇంకో ప్రామిస్ ఉన్నది, చిరంజీవి గారితో కలుసుకుంటే మీరు ఒకసారి చెప్పాలి, మీకు మెసేజ్ చేయాలా. ఆయన నాకు ఒక ప్రామిస్ ఇచ్చేటాడు, మా అబ్బాయి వచ్చేసినా కానీ నెక్స్ట్ టైం నేను వస్తాను అని చెప్పేటాడు. అది ఎప్పుడు వస్తాడని తెలియదు కానీ
అది మీరు తప్పనిసరిగా మళ్ళీ రామ్ చరణ్ గారికి ఓనో కౌసు అంటే చాలా ఇష్టం. ఓనో కౌసు అంటే బర్మా ట్రెడిషనల్ ఫుడ్, దానికి కొబ్బరి పాలతో చేస్తారు మాట, ఇది నూడిల్కి. దాది అంటే ఆయనకి చాలా ఇష్టం. అది 3 రోజులు అదే అయి తిన్నాడు. 3 రోజులు మా మిస్సెస్ ఒక రోజు వండింది, అది తిన్నాడు. మణిగారు మరుసటి రోజు కూడా మణిగారు నాకు కౌసు కావాలన్నాడు, కౌసు వేయించాం. మళ్ళీ బర్మా ట్రెడిషనల్ ఇది ఉంటుంది అనమాట నప్పీజో అనేసి, అంటే అది ఫిష్ నేను చెప్తా ఉంటే ఫిష్కి ఎండిపెట్టిన తర్వాత దానితో సోస్తో చేస్తారన్నమాట. అది మన పప్పుచారుతో తింటే టేస్ట్ అలా ఉంటుంది అనమాట. అది ఆయనకి చాలా ఇష్టం. ఆయన వచ్చేసిన తర్వాత కూడాను ఆయనకి వాళ్ళ అమ్మగారు 2-3 సార్లు, అమ్మగారు కూడా ఒకసారి వచ్చింది బర్మాకి. ఆ తర్వాత మన ఎవరు ఇప్పుడు మన చాలా అంతా ఉమెన్ అసోసియేషన్ అనుకుంటాను ఇక్కడ తెలుగు, దాంట్లో రామ్ చరణ్ గారు అమ్మగారు, మళ్ళీ మన ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్ గారు అమ్మగారు, మిగతా పెద్ద పెద్ద చాలా వచ్చారు ఒక ఉమెన్స్ గ్రూపు. వాళ్ళు కూడా నేను అక్కడ మంచిగా చేశాను. వాళ్ళు కూడా చెప్పారు మణి గారు ఈసారి వచ్చినప్పుడు అప్పీజో కొన్ని తీసుకురా రామ్ చరణ్ అడిగితే అది కూడా పంపాను. ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పంపాలనుకుంటాను, కానీ ఒక సెక్యూరిటీలు ఇవన్నీ దాంట్లో పోక వెళ్ళలేకపోతున్నాను అనమాట. దానివల్ల ఇంత పెద్ద ఆయన అయిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళడానికి డిస్టర్బ్ చేయడానికి ఇస్తుంది. అయిపోయింది, చాలా సంతోషం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ టాపిక్ కి వద్దాము. ఓకే అండి. బర్మాలో తెలుగు వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ బడులు ఉన్నాయా? ఇప్పుడు తెలుగు వారికి సంబంధించిన తెలుగు గుడిలో ఇంత ముందు ఉండేయండి, బ్రిటిష్ ముందు బడి ఉండి అన్నమాట. అంటే తెలుగు ఆంధ్ర మహాజన్ తెలుగు సంఘం అనేసి బర్మా సంఘం అనేసి, బర్మా సంఘం వారు చాలా ప్రయత్నం చేసి ఆ టైంలో తెలుగు స్కూల్ ఇప్పారు అన్నమాట. అవన్నీ ఇండిపెండెన్స్ తర్వాత నేషనలైజ్ అయిపోయి అన్నీ మూతి పడిపోయినాయి. సో ఆ తర్వాత ప్రైవేటే ఇప్పుడు మనం కొన్ని మందికి తయారు చేసుకొని వారే ఈ తెలుగు నేర్పడం భాష, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తక్కువ అయిపోయిందని ఒప్పుకున్నాను భాష స్కూళ్ళు. కానీ ప్రయత్నం వదిలేసామా అంటే అది మాత్రం లేదండి. ఎంత డబ్బు ఖర్చు అయినా ఈ భాష గురించి, అంటే డబ్బు అంటే అందరూ డబ్బు ఉన్నవారు కాదు. మన బర్మాలో తెలుగు వారికి ఇజ్రాయిల్ అంటారు. అంటే ఒక వేరే కమ్యూనిటీ వారు 100 మందికి మాకు ఒకటికి సమానం. మనలో ఒక డబ్బు ఉన్నాడు అనుకో, వాళ్ళందరికీ చూడడానికి ఆడ రెడీ ఉంటాడు అక్కడ బర్మాలో చూసుకోవడానికి తెలుగులోనే. అదొక ఆశ్చర్యం. అదేంటంటే అది నేను వేరే చోట్ల చూడలేదు. ఆ డబ్బు ఉన్నాడు నా గురించే, నా భార్య గురించి, నా పిల్లల గురించి అని కాకుంటాను మన సంఘం, మన సమాజం, మన కమ్యూనిటీ కింద చూపు చూడకూడదు అనేసి అలాగే మేము ఏం చేసామంటే అదే. మరి అలా తెలుగు పేదవాళ్ళు ఎవరైతే బర్మాలో ఉన్నారో వారి కోసం ఏమైనా ట్రస్ట్ సంఘం లాంటిది అదే ఇప్పుడు చెప్పడానికి అదే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యన 1998లోనే మేము ఒక సంస్థ నేనే స్థాపించాను అనమాట. ఒక 7 పిలిచేసి యూత్కి పిలిచేసి మన తెలుగు వారి గురించి ఒక చెయ్యాల, మనం బ్యాక్ బోన్ లాగా నిలబడడానికి అనేసి ఒక తయారు చేశాను అనమాట. ఆ సంస్థ ఏంటంటే మనం చావుతో స్టార్ట్ చేశాను. చావులు అయినప్పుడు ఖర్చులు ఎక్కువ, భేదవారు ఎక్కువ, దీనికి ఎలా భరించారనేసి అప్పుడులోనే ఆ సావుకి 3000 చాట్ మాట, మా డబ్బుతోనే 3000 చాట్ మేము హెల్ప్ చేసుకోవడం. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసి చావుకి లోటు లేకుండాను ఈరోజు ఆ స్థాయి దాకా ఆ సంఘం పెరిగింది. ఆ సంఘం సంక్షేమానిధి కార్యవర్గం ఇప్పుడు తెలుగువారు ఎవరు చనిపోయినా ఒక కాల్ చేస్తే ఫ్రీ సర్వీస్, ఫ్రీ సర్వీస్. నేను కొద్దిగా నాలాంటి బిజినెస్ మెన్లు అంబులెన్స్ కార్కి డ్రైవ్ చేయడం, అక్కడ ఉన్న పేదవారికి ఇంట్లో బాడీకి స్నానం చేయడం, అది వాలంటీర్స్ అంతా, ఏది డబ్బుతోని పిలిచడం లేరు, అంతాను వాళ్ళకు వాళ్ళ ఉంటారు. నేను ముందని వస్తుంటారు. చావుకి ఎట్టి లోటు లేదు బర్మాలను తెలుగు వారికి. తెలుగు వారు కాదు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మేము వచ్చి 1998లో స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంచెం మా దానికి ఫైనాన్స్ కొంచెం బాగా రాబోతుకి స్టూడెంట్లోనే పేదవారి కుటుంబం నుంచి మెడికల్ ఇంజనీర్, ఇది కంప్యూటర్ సైన్స్ మంచి మార్క్ వస్తేనే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతుంది. ఆ వచ్చినప్పుడు డబ్బు కొంచెం
లేక వీళ్ళకు పిల్లలకి స్కూల్ తీసేస్తారంటే మేము ఒప్పుకుంటాను. ఆ పిల్లలందరికీ మేమే సపోర్ట్ చేసి సంఘం సపోర్ట్ చేసాం. ఈ రోజుకి మేము ఒక 30-40 మంది డౌటర్లకి, ఒక 50 ఇంజనీర్లకి, సో అలాగే కంప్యూటర్ ఇంజనీర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది మేము ఆ సంస్థ నుంచి పుట్టించామన్నమాట. సో మేము హెల్ప్ చేసేసి వచ్చారు. ఈరోజు ఆ రోజుకి ఈ రోజుకి 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కింద తెలుగు అసోసియేషన్ ఒక కమ్యూనిటీకి ఇప్పటికి చాలా తేడా అయిపోయింది. తెలుగు సంక్షేమ అనేది కార్యవర్గం, బర్మా తెలుగు వారికి. ఆ తర్వాత మేము పెట్టిన తర్వాత మోల్మిన్లో స్టార్ట్ చేశారు, బెయిలో స్టార్ట్ చేసి ఇప్పుడు పూరా బర్మాలో ఉన్న తెలుగు వారికి వేరే వచ్చి సహాయం చేయడానికి పని లేదు, తెలుగు వాళ్ళు చూసుకుంటాం. మా తెలుగు వారికి ఏటైనా మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఇలాగ స్టూడెంట్ వాళ్ళ నాయనకి కాల్ ఎటో పోయిందంట, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్కూల్ ఎక్కుతుంది, ఇంకా వాళ్ళ నాయన ఎక్కలేడు, ఇంక తీసేతారు అంటున్నాడు. నో అని చెప్పేసి మేము ముగ్గురు కలిసేసి ఆ సంస్థ పేరు మీదే ఆ డబ్బు సహాయం చేసి ఆ పిల్లకి కంటిన్యూ ఎక్కువన్నమాట. అది మాత్రం బర్మాలో ఉన్న తెలుగు వారు మేమే అని కాదు, బర్మాలో ఉన్న ఒక మంచి స్థాయికి వచ్చిన ఎనీ బిజినెస్ మ్యాన్ వాళ్ళకందరికీ ఆ మనసులో ఉన్నది ఒకటే మంచి పట్టుదల, మనలాగే మిగతా వాళ్ళకి రావాలనేసి. అలాగే లాస్ట్ 5 years బ్యాక్ మ్యాన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్ ఓన్లీ బిజినెస్ గురించి తయారు చేయడానికి అనేసి ఒక సంస్థ తయారైంది. అది అంటే మీరు ఆల్రెడీ దీని తరపున సంక్షేమ నిధి తరపున మీరు ఇస్తున్నారు కదా? అవునండి. ఓకే, అంటే డబ్బులు లేని వారి పేద విద్యార్థులకి, తెలుగు పేద విద్యార్థులకి సపోర్ట్ చేస్తున్నాం. అది ఫుల్ అండి. ఆయన ఏటీడ్ అవసరం ఉంటుంది, అది ఫుల్ సపోర్ట్ మాదే. ఇక అది ఆయన వేరే మా దగ్గర ఒక రూపాయి తీసుకొని పక్కన రూపాయి అడగడానికి పని లేదు. అవన్నీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం చదువులకి. సంఘంలో డబ్బులు లేకపోయినా సంఘంలో సపోజ్ సంఘం వచ్చి దానికి పాలసీ ఉన్నదన్నమాట. ఈ స్టూడెంట్కి నెలకి 50,000 ఇస్తాం, 30,000 ఇస్తూ ఉంటారు. మిగతా డబ్బులకి కొంచెం బాగా స్థాయి ఉన్న వాళ్ళందరూ సరే మిగతా ఎంత ఖర్చు అవుతుంది, 1,50,000 ఖర్చు అవుతుందా, మిగతా డబ్బులకి మనందరూ కలిసి పెట్టుకుంటారు అనేసి అలాగ పెట్టుకొని ఆ సంస్థ కూడా పేరు ఉండాలా, మన పిల్లలు కూడా ఏటి అవ్వకూడదు అనేసి ఆ స్థాయికి ఇప్పుడు తీసుకొని వచ్చాం. ఒకటి చెప్పాలంటే తెలుగులో లాస్ట్ 25 yearsకి ఇప్పటికి బాగా మంచి పొజిషన్కి వచ్చారు. బిజినెస్ మెన్లు కూడా బాగా పెరిగారు. అసలు ఏం చేస్తారు మన తెలుగు వాళ్ళు అక్కడ బర్మాలో? అన్ని బిజినెస్ రంగంలో ఉన్నారండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, మళ్ళీ ఇది ఎక్స్పోర్ట్. ఇప్పుడు మా ఎంటీబీ చైర్మన్ అంటే మా ఓన్ బ్రదర్ చౌబే అంటే భూలోకరావు, ఆయన స్థాపించాడు. ఆయన ఒక మహా దానవీరుడు అని చెప్తారు బర్మాలోని. ఆయన గురించి ఇప్పుడు ఆలోచించుడు, ఏ తెలుగు వాళ్ళకి ఏటైనా అడ్డుగా ఉంటాడు, ఎక్కడ బర్మాలో ఏ తెలుగు అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఆయన స్థాపించాడు అనమాట ఈ తెలుగు బిజినెస్ అసోసియేషన్. అనుకోకుండా స్టార్టింగ్లో ఒక $30,000 స్టార్ట్ చేశారు. ఈరోజు నియర్లీ $4 to $5 million క్యాపిటల్తో రన్ అవుతుంది ఆ కంపెనీ. సో డబ్బులు వేసిన వాళ్ళందరూ 2 yearsతో ఆ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి. మీరు ఒక లక్ష వేసారు అనుకోండి దాని కంపెనీలోనే, ఆ 2 yearsకి మీ లక్ష మీకు వచ్చేసింది. ఇప్పుడంతా అక్కడ ప్రాఫిట్ మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉన్నది. సో అంత స్థాయికి బాగా పెరిగింది. మంచిగా తెలుగు వారు కూడా బిజినెస్ నాలెడ్జ్ పెరిగింది. కొంచెం ఇప్పుడు బ్యాంక్ లోన్ దొరకడానికి కష్టం అక్కడ, కాబట్టి మంచి వ్యాపారం చేయాలా, వాళ్ళకి ఏంటి అనేసి ₹1 వడ్డీతో నీయడం, ₹1 వడ్డీతోనే 1% వడ్డీతో నీయడం, ఆ వడ్డీ వచ్చిన దానితో కూడాను ఈ పేద సహాయాలు చేయడం. సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మాత్రం బర్మాలో సూపర్గా ఇది నడుస్తుంది అనమాట. బర్మాలో కిల్లి వ్యాపారం అంటే అక్కడ ఆచార సాంప్రదాయ ప్రకారం మొదటిగా కిల్లి వ్యాపారం పెడతారా? అలాగే వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా కిల్లి వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. కిల్లి వ్యాపారం చేసిన వాళ్ళు వారు అది సెపరేట్గా ఉన్నారండి. అది కిల్లి వ్యాపారం మోస్ట్లీ ఎక్కువ ఉన్నారంటే మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ. ఆ రంగంలో ఉన్నారు చాలా తక్కువ. నాకు తెలిసిన మటుకు 1-2 ఉండొచ్చు, కానీ మోల్మిన్లో ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఉండొచ్చు అంటే గ్రౌండ్ ఫీల్డ్ దాకా నేను వెళ్ళలేదు, ఉండొచ్చు. మెయిన్ రేషన్ షాపులు ఎక్కువ ఉండి, రేషన్ షాపులు ఉంటున్నారు. అలాగే బైసికల్ పార్ట్స్, కార్ పార్ట్స్. ఇప్పుడు మెయిన్ ఎక్కువగా ఉన్నవారంటే మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారన్నమాట. ఆ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారు మనోళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా
మంచిగా ఉన్నారు, ఇప్పుడు కూడాను తయారవుతున్నారు. బర్మాలో భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల వాళ్ళు అంటే తమిళ వాళ్ళు, తెలుగు, అలాగే కన్నడం వాళ్ళు, మలయాళం వాళ్ళు అక్కడ కూడా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటారా? మన విద్వేషాలకు అట్లా ఏమైనా ఉంటాయా? కొంచెం గొప్ప మాత్రం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళది మన కమ్యూనిటీ కలిసి ఉంటాం, కానీ ఎంతైనా పంతం వచ్చినప్పుడు వాళ్ళది మందే కదా అనేసి ఉంటుంది అన్నమాట. సో మేము ఇప్పుడే మేము 2013లోని మలేషియా మహాసభకి వెళ్ళిన తర్వాత నాకు చాలా పెరిగింది. మేము ఇంతకుముందు అందరూ సౌత్ లాగే చూస్తారన్నమాట. కాదు, మనకి ఒక భాష ఉన్నది, మనకి ఒక అది ఉన్నది అనేసి మేము కూడా సపరేట్గా చూసి మేము తయారవ్వమాట. సో ఈరోజు దేవుడి దయ వల్ల అందరూ బాగా ఉన్నామండి. తెలుగు వారు అక్కడ ఎట్టి లోటు లేదు. అక్కడ ఆశ్చర్యం అంటే అప్పుడులోనే ఇండియా నుంచి మా పూర్వీకులు వచ్చేవారు కదా, వాళ్ళు మళ్ళీ వచ్చి రంగునికి వచ్చినప్పుడు అడుగుతారన్నమాట, ఏమంటే మణిగారు ఇల్లు మీదేనా, సొంత ఇల్లేనా అంటే ఏ ఇంటికి వెళ్ళినా అది క్వశ్చన్ వస్తుంది. అంటే మాకు ఏదో డౌట్ వచ్చింది, సొంత ఇల్లు రేటా సొంత అంటే మాకు తెలియదు ఆ టైంలోనే. నేను మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు చూడబోతే వాళ్ళందరూ అద్దీలో ఉన్నారు. సో 98% బర్మాలో ఉన్న తెలుగువారు ఓన్ హౌస్లో ఉన్నాను, సొంత ఇల్లు అంతా సొంత ఇల్లు. ఒక 2% 3% లేకుండా ఉండొచ్చు, మిగతా చిన్న ఇల్లైనా చిన్న వాళ్ళ సొంత ఇల్లు. మేడ ఉన్న వాళ్ళు మేడగా ఉంటారు, బంగ్లా ఉన్న బంగ్లాతో ఉంటారు, కానీ ఎవ్రీ వన్ ఓన్. మన వాళ్ళు కాకుండా భారతీయులు కాకుండా అక్కడ ఒకరికొకరు రాష్ట్రాలకు విడిపోయి అలా కాకుండా బర్మా వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఎప్పుడైనా వివక్ష చూపించారా వీళ్ళు భారతీయులు అని? ఇప్పుడు దాకా అలాగా మాత్రం రిలీజియస్లోనే కొంచెం అలాగ జరిగింది, కానీ ఇలాగా దేశం సంబంధించి మాత్రం ఇప్పుడు దాకా నేను వినలేదు. ఇండిపెండెన్స్ ముందు మాత్రం కొంచెం అలా ఉన్నది అని ఆలకించాను. ఈ తర్వాత మా తరానికి వచ్చినప్పుడు అంత కనబడలేదు ఎక్కువ. అంత అక్కడ కొంచెం పొలిటీషియన్ కొంచెం వేరే అన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు అంటే ఒకలాగే ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డే 4 రకాలు ఉంటాయి, ABCD లాగమాట. సో దాన్ని చెప్తే అది కొత్త పెద్ద అదొక స్టోరీ అవుతుంది. సో మీరు మీ తరం గురించి మాట్లాడారు కాబట్టి మీరు అసలు ఏ తరం వారు? బర్మాలో జీవిస్తున్న మీ తరం ఏంటి? మీ పాత తరాల గురించి చెప్పండి. పాత తరాలకి ఇప్పుడు పాత జనరేషన్ అంటే అందరూ చెప్పినట్టు మేస్త్రీలుగా వచ్చారు. మా తాత కూడా మేస్త్రి, అంటే రోడ్ కాంట్రాక్టర్ లాగా వచ్చి మేస్త్రి చేశాడు అని ఆలకించాను. మా చిన్నప్పుడు చనిపోయాడు అనమాట, కొంచెం దాంతోనంతా బాగా నాయన చెప్పుడు అనమాట. సో అలాగే మన తెలుగు వారందరూ చాలా మంచి స్థాయికి వచ్చారని ఆలకించాను. ఆ టైంలోనే వచ్చిన వారందరూ తెలుగు పేపర్ ఉండేది. ఇప్పుడు దాకా మోల్మెన్లోనే తెలుగు రోడ్ అని ఉన్నది. బర్మా దేశంలోనే తెలుగు రోడ్ పేరే తెలుగు రోడ్ ఇప్పుడు దాకా ఉన్నది. ఎక్కడ ఉన్నవారు అంటే మొన్న ఒక ఫ్రెండ్ కనిపిస్తే, నువ్వు తెలుగు 90% తెలుగు అంటే నేను 100% తెలుగు, ఏట్రా బాబు నాకు 10% తక్కువ అని అంటే అంటాడు, నేను తెలుగు అమ్మా బాబు పుట్టిన కాక రోడ్డు కూడా తెలుగు రోడ్లోనే పుట్టాను అంటాడు. రోడ్డు కూడాను తెలుగు రోడ్లోనే పుట్టాను కాబట్టి నేను 100% తెలుగు చెప్తాడు అనమాట. అది ఒక ఆశ్చర్యం అన్నమాట. అప్పట్లో తెలుగు అంత ఎక్కువ ఉండరు అనమాట మనోళ్ళు. సో అప్పట్లోనే చాలామంది మంచి స్థాయి ఉన్న వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వచ్చేసారన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతాము అనేసి కొంతమంది ఉండిపోయినారు, కానీ అనుకోకుండా వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు. మీ తాతల వాళ్ళు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు భయపెడితే భయంతో బర్మాకి వెళ్ళారా, లేకపోతే బతుకు తెరువు కోసం బర్మాకి వెళ్ళారా? అప్పట్లో నేషనలైజ్ అయిందండి. అప్పట్లో మన ఇండియన్స్, చైనీస్, ఆ బర్మీస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళన్నిటికీ ఉన్నవారందరికీ నేషనలైజ్ చేస్తారన్నమాట. ఆస్తులకి చేసేపోతే అందరూ చాలా బాధపడి మళ్ళీ బ్యాక్ వచ్చేసారన్నమాట. వాళ్ళ ఆస్తులు ఉగిలిసుకొని ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నాయి, దానికి నేషనలైజ్ చేశాడు. అప్పుడు అయిపోతే గవర్నమెంట్ కానీ అండర్ కంట్రోల్ చేశారన్నమాట. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ అన్నీను మూతపడిపోయి అంత గవర్నమెంట్ అండర్ కంట్రోల్తో బర్మాతో చేయబోతుకి మిగతా అందరూ అలాగ వచ్చారు. అప్పుడు నేను మొన్న దాకా వెళ్ళి చూడబోతుకి రాజస్థాన్లో కూడాను బర్మా కాలనీ అని ఉన్నది. అంటే అప్పుడులో బర్మా నుంచి వచ్చిన వారికి మన దేశం అక్కడలో చోటిచ్చిందన్నమాట. వైజాగ్లోకి వెళ్తే ఇప్పుడు కూడాను బర్మా కాలనీ ఉన్నది. ఇప్పుడు 2 జాగాలు ఉన్నాయి. గాజువాకలో చూసాను, మళ్ళీ శ్రీహరిపురం అంటారు వైజాగ్లో 2 చోట్ల ఉన్నాయి. బర్మా ఎప్పుడు వెళ్తుంటాను, ఎప్పుడు వెళ్తే కలుసుకుంటాను. బర్మాలో ఉన్న చాలా మంది వాళ్ళు కూడా ఇక్కడ బర్మా సంఘం పెట్టుకొని కలుసుకుంటాను, వస్తుంటాను. అది మాత్రం ఉన్నాయి ఇప్పుడు కూడా. సో బర్మాలో మొత్తానికైతే తెలుగు వాళ్ళకి బర్మా వాళ్ళకి ఎలాంటి
అవి నేషన్ పరంగా కానీ లేదండి, సంస్కృతి భాష పరంగా కానీ ఎలాంటి బంగ్లాదేశ్ లో ఉన్నట్టు లేదు, అలాంటి లేదండి, అలాంటి లేదండి. మొత్తం అందరూ శాంతిగా ఉన్నారు. అవన్నీ లేదు. కొంచెం ఇతర రిలీజియస్ తో కొంచెం ప్రాబ్లం ఉన్నా మన రిలీజియస్ తో కొంచెం పక్కపక్కే ఉంటారు. బర్మాలో ఉండే తెలుగు వాళ్ళు ఏ భోజనం తింటారు అంటే మనం ఇక్కడ ఆవకాయ పప్పు ఇవన్నీ తింటాము. సో ఇలాంటివి అక్కడ మీరు తినే భోజనాలు తెలుగు వాళ్ళు గుర్తు అంటే తింటున్నప్పుడు తెలుగు వాళ్ళు గుర్తొచ్చే భోజనాలు ఏంటి? 90% కాదు, 95% అని చెప్పడు. ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి భోజనం మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏం భోజనం చేస్తున్నారో అదే భోజనం అక్కడ ఉంటుంది. పప్పు చారు, మనకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, మేము మామిడికాయ పచ్చడి అంటాం అన్నమాట, ఇక్కడ ఆవకాయ పచ్చడి అంటారు. మామిడికాయ పచ్చడి అవన్నీ ఉంటాయి. అలా ఇప్పుడు దాకాను నేను అక్కడ పుట్టానైనా కాదు, మాకు మన ఊరగాయ లేకపోతే ఊరగాయ అంటాం మేము, మీరు ఆవకాయ పచ్చడి అంటారు. అదే కదండి, అది లేకపోతే ఒకటి మాత్రం కనిపెట్టాను, పెరుగు మాత్రం లేదు ఇక్కడ. పెరుగు మస్ట్ బి. అక్కడ పెరుగు మాత్రం అంత అలవాటుగా తినలేదు. మా పిల్లలు ఇక్కడ చదువుకున్న అలవాటు వాళ్ళకి వచ్చింది. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే, మా నాయనగారు ఏం చేశారంటే, మా పిల్లలు ఎవరో తెలుగు భాష మాట్లాడేవారు గారు. నేను చూస్తే పెద్ద లీడర్ని, నేను హిందూ ఆర్ఎస్ఎస్ అంటారు, అక్కడ వచ్చి హిందూ రాష్ట్రీయ సంఘం ఉన్నది, అక్కడలో కూడా నేను ట్రెజరర్గా ఉన్నాను. హెచ్ఎస్ఎస్ అక్కడ నేను పూరా బర్మా దేశానికి ట్రెజరర్ అనమాట. సో మా నాయన చెప్తే నువ్వు పెద్ద లీడర్గా ఉంటావు, పిల్లలు చూస్తే ఒక్కరు తెలుగు మాట్లాడరు. అప్పుడులోని చదువుకి మనసు చాలా బాధేసింది. దిస్ ఈస్ 15 years బ్యాక్ మాట. సో అప్పుడులోని ముగ్గురికి తీసుకొని వచ్చి విశాఖపట్నంలో పట్టేసి ఇక్కడ చదివించాను. ఎంత బాధ వేస్తుందని, చిన్న వయసులో ఇక్కడ పెట్టేపోతే వాళ్ళకి అస్సలు తెలుగు ఒక్క మొక్క వచ్చేది కాదు, తెలుగు ఒక్క మొచ్చుక్కేసేది కాదు. ఈ రోజు ఆ ముగ్గురు తెలుగు మాట్లాడుతుంటే బర్మాలో ఉన్న తెలుగు వారందరూ వారితో మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎక్కడికి తెలుగు అలాగే సపరేట్ లేదండి, హిందూ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మా మోస్ట్లీ ఏంటంటే చిట్టి రెస్టారెంట్ రాసి ఉంటుంది. ఉన్నాయి ఫుడ్ ఉన్నది, అది ఉన్నది. అవన్నీ మీకు ఏం పెద్ద ఉండదు. మీకు బర్మాలో ఉండే ఒక తెలుగు వాడిగా భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఓపెన్గా చెప్పాలంటే మాత్రం చాలా చెప్పాలన్నది ఏంటంటే, తెలుగు వారికి ఒక తెలుగు కుటుంబం వ్యక్తిగా చూడండి, ఒక తెలుగువాడు కనబడితే. ఎందుకంటే మేము ఇతర దేశాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఆకలి ఏంటి, ఆకలి అంటే మాకు తెలుగు ఆకలి, తెలుగు వారికి కనబడాలనేసి నాలాగే చాలా మందికి ఇతర దేశాలు మలేషియాకు మా సంఘానికి మాకు చాలా టచ్ ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు మేము అభిప్రాయాలు ఉన్నప్పుడు మాకు అలాగే బాధేసింది. ఇండియాకు వస్తే ఇండియాలో ఒక తెలుగువారు అనేసి వచ్చి మాటలు పలకరిస్తే వాళ్ళు మాకు చాలా కింద చూపు చూడడం, వీడు ఎక్కడోడరా ఏంటా అని చూడడం. మేము ఒక బర్మా నుంచి వచ్చామంటే ఒక మా కుటుంబ సభ్యులు వచ్చేయాలనుకో ఒక ఫీలింగ్ వాళ్ళ దగ్గర లేదు. బర్మాలోని మలేషియాలో మీకు వెళ్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, మా కుటుంబం ఇక్కడ ఒకటి ఉన్నది రా అనేసి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అలా చూసుకుంటారు. ఇది ఇతర దేశాలకు వచ్చినప్పుడు మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ అది ఒక స్పెషల్గా మాకేంటి వారి దగ్గర వద్దు, మేము ఒక 5 నిమిషాలు కూర్చొని మీతో మాట్లాడుతుంటే మాకు అదేతో ఆనందం, ఆ సంతోషం, అది ఒక మాకు ₹1,00,00,000 ఇచ్చిన సంతోషం లాగా కనబడింది. ఇది నా యొక్క పర్సనల్ ఫీలింగ్ అని అడుగుతుంటే మిగతా వారు మలేషియాలో సంఘంతో మాట్లాడిన కూడా ఇదే ఫీలింగ్ వారు కూడాను. సో వై మీరు ఎందుకు మాకు అలాగ కింద చూపు చూస్తున్నారు? మేము మీకు మా కుటుంబం సభ్యులాగా అనుకుంటే మీరు ఎందుకు మాకు అనుకుంటున్నది? నేను సభలో చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ మన ఈ భారతదేశంలో నేడ మీద ఒక ఆడబిడ్డ పడితే ఎంత భయం పడుతున్నాడంటే ఆయన కట్టుకానుక ఇది మనం ఏమంటాం దానికి దౌరికి ఉంటారు తెలుగులో కట్నాలు, ఆ కట్నాలు ఇవ్వాలని చాలా భయం పడతారు. నేను ఇందాక సభలో చెప్పాను, ఇండియాలో అయినా ఏ దేశంలో అయినా తెలుగు బిడ్డకి కట్నం గురించి భయం పడితే ఆ బర్మా పంపించండి, మేము మా పుట్టిన మా సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటామండి. బర్మాలో ఇప్పుడు దాకా ఆచారం ఏంటంటే మేము రికగ్నైజ్ తీసుకుంటాం. మా అల్లుడు ప్రేమించుకున్నాడు, మా అల్లుడు ఇప్పుడు పెద్ద అమ్మాయి మా అల్లుడు వచ్చి ఇండియా అల్లుడు, నేను వచ్చి బర్మా. నేను చెప్పాను, బాబు మేము కట్నాలు ఇవ్వలేము,
మాకు మీరే కట్నం ఇవ్వాలా, మా ఆడపిల్ల వారు కాదు మీరే ఇవ్వాలా, అలా ఒట్టేనే నువ్వు తీసుకో, మళ్ళీ నువ్వు నేను బర్మాలో ఉన్నాను కాబట్టి నువ్వు బర్మాకి రావాలి, బర్మాకు వచ్చి అడిగితేనే నేను మా పిల్లకి ఇస్తాం. చాలా మంచి అల్లుడు గారు దొరికాడు. వాళ్ళ అమ్మ నాయన శుద్ధికి వచ్చి మా ఇంటికి మా అమ్మాయికి వచ్చి అడిగి మాకు కట్నం ఇచ్చి మాకు రికార్డు అంటే రిసర్వ్ అంటే మా దగ్గర ఉన్నాయి లేదని కాదు, లక్ష్మీదేవికి మర్యాద ఇయ్యాల. మా యొక్క ఆడపిల్ల అంటే ఒక లక్ష్మి, అది అది ఇప్పుడు దాకా మేము పాటిస్తాం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడ చాలా పెద్ద ఇంటి అమ్మాయి, నాకు వాళ్ళకి ఒక 100 రెట్లు తేడా. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దట్ టైం. ఓ టీవీ ఉండేది కాదు మా ఇంట్లోది, ఆ ఇంట్లో పెద్ద టీవీ పెద్ద కారు ఉండేది. ఆ ఇంట్లో అమ్మాయికి నేను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా నేను ఇచ్చి తీసుకున్నాను. ఆ టైంలో 4 తులాలు బంగారం. వాళ్ళ నాయన అడిగాడు మీరైతే ఎడతాడో, పెళ్లి చేసుకున్నాను. ఇక్కడంటే ఆడపిల్ల పుడితే బయ్యం చూస్తుంటే నాకు ఇదేట్రా బాబు అనేసి ఆసింది, ఎందుకు రాలే చూస్తున్నా ఆడపిల్లకి అనేసి. కానీ అదే ఒకటి ఆలోచనతుంటే ఎదురు కూతురు కన్నా తండ్రిని బర్మాలో పుట్టాను, చాలా అదృష్టం చేశాను. అదృష్టం దేవుడికి ఆ రోజు మంచి పుణ్యం చేసుకున్నాను అనిపించింది అనమాట. సో ఇదే నేను ఇండియాలో పుట్టుంటే నాకు ఎంత భారం వచ్చేది అనేసి. ఇండియాలో ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? ఇది చాలా దేని వల్ల వచ్చింది కానీ అది నాకు మాత్రం దిస్ ఇస్ ద బెడ్ నాకు నచ్చలేదు. దానివల్లే ఇంత ఇప్పుడు లోలు తయారయ్యాయి కదా, ఈ దౌరీ తీసుకుంటే పట్టుకోవడం అవి వచ్చాయి కదా, ఇది మంచిది కాబట్టి ఇలా వచ్చాయి. ఇది మంచి ఏం చెప్తాం, ఇది మంచి కాదు చూపడం కాదు, పద్ధతి కాదు, అది కాదు. కాబట్టి మన స్త్రీలకి మనమే గౌరవించాలి, మన పిల్లలకి మనమే గౌరవించాలి. కాబట్టి ఇందాక చెప్పానమాట నేను సభలోని, నేను స్పీచ్లో అదే ఇచ్చానమాట మా దేశం తరఫున. ఎవరైనా బాధపడితే అమ్మాయిలు పెట్టే కట్నం ఇవ్వలేకపోతే పంపండి, మేము హాయిగా చూసుకుంటామండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం, మీకు ఏంటి లోట్లు. ఆయన స్పీచ్ ఇచ్చి కింద రాబోదు ఆయన అడిగాడు, సార్ అతీతంగా పెళ్లి చేస్తారా మీరు అక్కడ? కులాలు మాత్రం ఉన్నాయి. ఇండియా కంటే చూస్తే అక్కడ మనం చాలా తక్కువ అయిపోయినామండి. ముందు ఇప్పుడు అబ్బాయి తక్కువ కాస్ట్ వాడు, అమ్మాయి ఎక్కువ కాస్ట్, మీ బర్మాలో వాళ్ళు ప్రేమించుకుంటే పెళ్లి చేస్తారా పెద్దవాళ్ళ దగ్గర? ఇప్పుడు 90% జరిగిపోతున్నాయండి. ఎందుకంటే మాకు చాయిస్ లేదండి. తెలుగు వాడంటేనే చాలు, తెలుగు అమ్మాయి అంటే చాలు, ఆ పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే ఇందాక చెప్పినట్టు మూన్ స్టేట్ అనేసి ఒకటి ఉన్నది, అది చెప్పకూడదు, స్పీచ్లో చెప్పకూడదు తెలియదు. కానీ వెళ్తే చాలా అవి ఉండి ఇందాక మీరు చెప్పినట్టు ఆ కులాలు అది మొత్తం ఉంటుంది. నేను మళ్ళీ నీ సంఘంలో చిన్నప్పటి నుంచి నేను ఇది హిందూ స్వయం సేవక్ సంఘం నుంచి వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కువ నచ్చవన్నమాట, ఈ అప్గ్రేడ్ అనేసి. దానివల్ల దానికి అన్ని కట్ చేసేసి చాలా మందికి నేను కింద స్థాయి ఉన్న వాళ్ళు కూడా సంఘంలో చేర్చాను. ముందు ఈ సంఘం పేరు రెడ్డి సంఘం అని ఆలకించాను అనమాట, పూడికిల్ది. ఆ రెడ్డి సంఘం పోయి ఆంధ్ర మహాజన సంఘం అని వచ్చింది. ఆంధ్ర మహాజన తెలుగు సంక్షేమ సంఘం, అందరూ ఒకటే. ముఖ్యంగా చివరికి అయితే తెలుగు వాళ్ళు అంతే. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు. ఓకే, మరి అట్లా అన్నప్పుడు అంటే బర్మాలో తెలుగు వాళ్ళలో కూడా ముస్లిమ్స్ ఉంటారు? లేరండి, లేరా? లేరు. బర్మాలో తెలుగు వాళ్ళలో ముస్లిమ్స్ లేరు, క్రిస్టియన్ 1% ఉంటారు, క్రిస్టియన్స్ 1%. మరి అక్కడ బర్మాలో ఉన్న క్రిస్టియన్స్, తెలుగు క్రిస్టియన్స్, తెలుగు హిందువులు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? లేదు. లేదా? ఎందుకు సార్? లేదు, అది మాత్రం ధర్మం పట్టి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఉన్నారు కొన్ని మంది వెళ్ళిపోయిన వాళ్ళు, కొన్ని మంది బర్మా పిల్లలు పెళ్లి చేసుకున్న కూడా ఉన్నారు. అంటే ఎందుకు మారిపోయారు హిందువులు అక్కడ వేరే మతంలోకి? మార్పు తక్కువ అండి అక్కడ వేరే దాంట్లోకి మార్పు. ఇండియాకి వచ్చి మారిపోయినారు, మా సొంత పోల్లో ఉన్నారు. మా సొంత పోల్లో ఇండియాకి వచ్చిన తర్వాత మారిపోయిన వాళ్ళు ఉన్నారు. బర్మాలో అలాగా మారిపోవడం నేను ఇప్పుడు 58 ఇయర్స్ పోయినా నా ఎదురుగా నా ఒక ఫ్రెండ్, నా ఒక తెలిసిన వారు ఎవరు అలా మారేసిన ఇప్పుడు లేరండి. ఫైనల్ గా మాత్రం బర్మాలో పెళ్లిళ్ళు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను చేసుకుంటున్నారు, అంతే కదా? 100%. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్న ఆడపిల్లకి ఎక్కడైనా కష్టం ఉంటే బర్మాకు వచ్చేయండి, హ్యాపీగా బతకండి అని చెప్తున్నారు. మాకు ఒక ప్రాఫిట్ ఏంటంటే ఇండియాలో పెళ్లి తీసుకుంటే తెలుగు బాగా వస్తుంది కాబట్టి మా వాళ్ళకి తెలుగు కంటిన్యూగా తెలుగు భాష పెరుగుతుంది. బర్మాలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా తెలుగు వారు సందర్శించుకునే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? టూరిస్ట్ ప్లేస్ అంటే చాలా ఉన్నాయండి. ఇంతకుముందు బర్మాలో టూరిజం చాలా ఉండేది, ఇప్పుడు దేశం పరిస్థితి కొంచెం బాగోలేదు కాబట్టి తగ్గాయి. కానీ టూరిజం ప్లేస్ చాలా ఉన్నాయి.
మన బర్మా వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, అంటే చైట్యూ అంటాం అన్నమాట. బర్మాలో చైట్యూ అంటారు. అది కూడా కొండ మీద ఒక బుద్ధుడి యొక్క హెయిర్ స్థాపన చేసి ఉంటుంది అన్నమాట. అప్పుడు టైంలోనే ఆ భగవంతుడి యొక్క బుద్ధుడు ఎక్కువ బుద్ధిజం కాబట్టి అది ఎలాగుంటుందంటే ఆ కొండ మీద రాయి ఎలాగ ఉంటుంది, పడిపోకంటే అలాగే నిలిపి ఉంటుంది అన్నమాట. మా తాత చెప్పుడు చిన్నప్పుడు ఆ కింద నుంచి దారం కూడా లాగొచ్చంట, ఆ రెండు టచ్ అవ్వకుండా ఉన్నాయి. కానీ పాపాలు పెరిగిన తర్వాత టచ్ అయిందిరా అంటాడు. అది ఎంత దాకా, కానీ అది చాలా ఫేమస్. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, అక్కడ ఫుల్ జనాభా ఉంటారన్నమాట. అక్కడ అలాంటివి ఉంటుంది. మళ్ళీ ఏంలీ అని ప్లేస్ ఉన్నది, వాటర్ మిడిల్లోనే బగూడా, వాటర్ మిల్ బగూడా 4-5 ఉన్నాయి బర్మాలోనే. సో అవి కూడా చూడడానికి అవుతుంది. అలాగే మన ఐస్ మంచు కొండలు కూడా ఉన్నాయి. మన ఇది మన ఏంటంటాం దానికి పూటావు అంటారు, పూటావు అనేసి చాలామంది వెళ్తారు. మళ్ళీ బీచ్ ఏరియాలు కూడా ఉన్నాయి, గోవా లాంటివి 2-3 ఉన్నాయి. సో టూరిజం ప్లేస్ బాగా ఉన్నాయి, హోటల్ కూడా బాగా ఉంటాయి. అంటే మీరు తెలుగువారు, అక్కడ ఉండే తెలుగువారు ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ తయారు చేశారా తెలుగువారు సందర్శించుకోవడానికి? టూరిస్ట్ ప్లేస్ అని కాదు, మెయిన్ ఏంటంటే మన ధర్మం కాపాడుకోవడానికి పూర్వీకులే. ఇప్పుడు కొనలేము, ఇప్పుడు ఆ చోట కొనలేము. ఒక ల్యాండ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు చెప్పాలంటే మీ డబ్బులో చెప్తే 40-50 కోట్లు ఆస్తి. ఆ ఆస్తి మీద ఇప్పుడు రామాలయం కూడా అప్పుడులోనే కట్టి ఉంచారు, దానికి రెన్యూవేట్ చేసి చాలా కడుతున్నామట. అదే అది మీ మెసేజ్ పెట్టడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీతో సహా తెలుగు వారందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. అక్టోబర్ నవంబర్లో మేము అక్కడ కుంభాభిషేకం చేయబోతున్నాం. పెద్ద ఘనంగా ఖర్చు పెట్టి పెద్దగా అక్కడ ఉన్న హిందూ టెంపుల్స్లో కూడాను ముఖ్యంగా మన టెంపుల్ ఒక సపరేట్గా అవ్వాలనేసి ఇప్పుడు జై శ్రీరామ్ ఇక్కడ అయోధ్య కట్టిన తర్వాత మాకు ఇంకానో స్పిరిట్ పెరిగి చాలా బాగా కడుతున్నాం. మొన్నే విగ్రహాలన్నీ కూడా చేరాయి, ఇండియా నుంచి రప్పించాం. సో అన్నీ చేరాయి. ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో కుంభాభిషేకం చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. రామాలయం టెంపుల్, రామాలయం కుంభాభిషేకం. మీరు సహా ఇండియాలో ఉన్న ప్రతి తెలుగు వారు వస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. తెలుగు వారి గుడి కాబట్టి కొంచెం తెలుగుతో అందరూ వస్తే ఇంకా సంతోషం కదండి. అందరూ వాడే, అందరూ భాష 100% నువ్వు చెప్పింది రైట్. దేవుడు అందరూ వాడే. అందరూ వస్తే అక్కడ మాత్రం అందరూ కమ్యూనిటీ కలిసి వస్తారు. ఇక్కడ నుంచి అందరూ వస్తే ఇంకా మంచిది కదా. అందరికీ వస్తారు, అందరికీ తప్పనిసరి రావాలి, చూడాలండి. రామాలు ఇప్పుడు మేము ఖర్చు పెట్టాం అంటే ఇప్పటికి ఇండియా డబ్బు మా డబ్బుతో 20,000 లక్షలు అయిపోయినాయండి. మా డబ్బులు 20,000 లక్షలు అంటే మీరు డబ్బుతో చెప్పాలంటే ఒక 5-6 కోట్లు. అది రంగూన్ క్యాపిటల్. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కదా, ఇప్పుడు క్యాపిటల్ మారిపోయింది లాస్ట్ 10 years నుంచి. రంగూన్ అంటే ముందు క్యాపిటల్ అనమాట, రంగూన్ బర్మాకి. ఇప్పుడు మేము ఫ్లైట్ వస్తే కూడా అక్కడ దిగుతుంది రంగూన్ క్యాపిటల్ అనమాట. మీరు బర్మా కంట్రీలో బర్మాని అంటే మయన్మార్ అని అంటారు. అంటే నేను కొంచెం మ్యాన్మా అనేది మారింది, ఈ మధ్యన మారింది కదా, అప్పట్లోనే బర్మా అని పిలుస్తారు అందరూ. ఇప్పుడు ఈ మధ్యన మ్యాన్మా అయిపోయింది. ముంబై ఇప్పుడు మారింది, అప్పటి నుంచి అటు ఇటు 1 సంవత్సరం తేడా అనుకుంటాను. అలాగే రంగూన్ కూడాను యాంగోన్ మార్చారు. దానివల్ల కొంచెం ఇప్పుడు న్యూ జనరేషన్కి బర్మా అంతే అర్థం అవ్వలేకపోవచ్చు. కానీ మ్యాన్మార్ అక్కడ టెంపుల్స్ లో, బర్మాలోని టెంపుల్స్ లో అయ్యగారులు ఉంటారా, పూజలు చేస్తారా? ఉంటారండి. మన తెలుగు వాళ్ళలో తక్కువ, చాలా తక్కువ. మిగతా నేపాలీస్ ఎక్కువ, తమిళియన్స్ ఎక్కువ పూజ చేస్తారు, బాగా చేస్తారండి. ఇక్కడ పద్ధతి ప్రకారం చేస్తారండి. చివరి ప్రశ్న, బర్మాకి రావాలంటే ఎలా రావాలి? అంటే పాస్పోర్ట్, వీసా ఇవి అవసరం ఉంటాయి, లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ టికెట్? లేదండి, మస్ట్ బి పాస్పోర్ట్ ఉండాలి. మీరు వీసా కంపల్సరీ తీసుకోవాల్సింది. ఇంతకుముందు చాలా ఈజీగా ఉండేది, ఫ్రీ చేశాడు అరైవల్ వీసా. ఇప్పుడు అది తీస్తున్నారు, ముందే అప్లై చేయాలా. దేశం పరిస్థితి బాగోలేదు కాబట్టి అప్లై చేస్తే 1 వారంలోనే వీసా వచ్చేస్తుంది, ఇస్తున్నారు. ఫ్లైట్ ఖర్చులు ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నది, చెన్నై నుంచి ఉన్నది, కలకత్తా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నది, హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే బ్యాంకాక్ త్రూ వెళ్ళాలా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు రిటర్న్ మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్ టు బ్యాంకాక్ మార్నింగ్ చేరిపోతున్నాను. మార్నింగ్ చేరగానే 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత 1 అవర్ బ్యాంకాక్కి రంగూన్కి 1 అవర్ జర్నీ చేరిపోతాం. ఫ్లైట్ టికెట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇది కలకత్తా
అప్ అండ్ డౌన్ అంటే ఒక 20-30 వేలు బీచ్ మధ్యన వెళ్తుందండి. ఢిల్లీ కంటే ఒక 40 వేలు దగ్గర వెళ్తుంది ఢిల్లీ నుంచి వెళ్ళాలంటే. సో ఇదే పరిస్థితి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. సుబ్రహ్మణ్యం గారు చాలా లోకల్ స్టూడియోకి వచ్చి బర్మా గురించి, బర్మాలో ఉండే తెలుగు వాళ్ళ గురించి చాలా విషయాలు చెప్పినందుకు మీ టీం కూడా చాలా ధన్యవాదాలండి. మీరు కూడా ఎప్పుడు మీరు సహా ఇండియాలో ఉన్న ఎవరైనా తెలుగువారు వస్తే మేము వెల్కమ్. మాకు ఒక కుటుంబం ఉన్నది అనుకుంటే చాలండి. థ్యాంక్స్. నమస్తే.